ప్రత్యేకించి కొత్తగూడెం పోయినసారి జనంబాటలో వచ్చిపోయినాం, చాలాసార్లు వచ్చిపోయినాం. భద్రాద్రి రాముడు దర్శనానికి కూడా చాలాసార్లు వచ్చిపోయినాం. కానీ ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నది ఏది, మనము ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఒక యూనిట్గా తీసుకొని ఆలోచన చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో ఈ బయ్యారం అనేటటువంటిది మనం కొంగు బంగారం లెక్క ఉన్నా కూడా దీన్ని వాడుకోవడం లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆనాడు ఆంధ్ర వాళ్లకు కొన్ని ప్రైవేటు కంపెనీలకు ఇస్తుంటే అందరం కూడా అడ్డం పడి ఆపినాం, కాబట్టి అది ఆగిపోయింది. కానీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ కూడా దాన్ని మనం వాడుకలకు తెచ్చుకోలేకపోయాం. ప్రత్యేకించి విభజన చట్టంలో హామీ ఇచ్చింది మనకు, బయ్యారం ఉక్కు దగ్గర ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వమే హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీని ఇంతవరకు కూడా వాళ్ళు కనీసం నిలుపుకున్నటువంటి పాపాన పోలేదు. సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1-2 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత వాళ్ళు ఉక్కు క్వాలిటీ బాగాలేదని కేంద్రం నుండి చెప్పినారు అనగానే మనం ఆపేసినాం. ఆల్టర్నేట్ దానికి మార్గాలు వెతకలేదు. ఆనాడే ఒక ప్రపోజల్ అందరం కూడా అనుకున్నాం, సింగరేణికి ఇవ్వాలి. ఇది ఇస్తే సింగరేణి ఎట్లయితే బొగ్గు తీస్తుందో అట్లనే ఐరన్ ఓర్ తీస్తే ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా లాభం జరుగుతుందని ఒక మాట అనుకున్నాం. కానీ ఏ ప్రయత్నం కూడా ఇప్పటివరకు ముంగట పడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు అనేక విషయాలు చెప్పింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ గ్రీన్ మైనింగ్ అని అదని ఇదని ఢిల్లీకి 2-3 సార్లు పోయొచ్చారు. కానీ దాని మీద కూడా ఇంకేం ముందడుగు పడలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 30 నెలలు అవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి సంబంధించి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించేటోళ్ళు ఉండాలి. అన్ని పార్టీలు దేశమంతా తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అంటే దేశమంతా ఉంటుంది, బీజేపీ దేశమంతా ఉంటుంది. బీఆర్ఎస్ కూడా మన రాష్ట్రం కోసం పనిచేస్తా అనుకున్న పార్టీ కూడా పేరు మార్చుకొని మేము కూడా దేశమంతా పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ కూడా దేశానికి పోయి. నేను ఒక ఆడబిడ్డగా ఏం ఆలోచించిన అంటే మన రాష్ట్రం కోసం, మన ఇంటి కోసం, మన వనరుల కోసం, మన ఆదివాసీల కోసం ఆలోచించడానికి ఒక పార్టీ ఉండాలి, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని తెలంగాణ రక్షణ సేన, పేరే తెలంగాణ రక్షణ సేన. అంటే తెలంగాణలో ఉన్న వనరులు కాపాడుకోవాలి, తెలంగాణలో ఉన్న నీళ్లు కాపాడుకోవాలి, తెలంగాణలో ఉద్యోగాలు కాపాడుకోవాలి. ఈ ఆలోచనతో నేను తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టి మేమంతటా కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రత్యేకించి సింగరేణిలో ఇప్పటికే ఒక 38,000 పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మూసేసే ఆలోచనలు ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అందుకని వాళ్ళ కోసం నిలబడి గట్టి కొట్లాడుతున్నాం. వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్కి హెచ్చరిక చేసినాం, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ నెల 20వ తారీఖు నుంచి అన్నం దినం నీళ్లు తాగం నిరాహార దీక్ష చేస్తామని ఆల్రెడీ హెచ్చరించినాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మంచిగా చెప్తే వినబడతలేదు. అయితే ధర్నా చేయాలి, లేకపోతే లొల్లి చేయాలి, లేకపోతే తిండి బంద్ చేయాలి. ఇంతకు మించి వాళ్ళకు దరఖాస్తు ఇచ్చినా దండం పెట్టినా అర్థమవుతలేదు. మనం ఆడవాళ్ళం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, వెంటనే కోపం రాదు మనకు. కానీ ఒక్కసారి కోపం వస్తే తగ్గదు, అవునా కదా? ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు మహిళలకు 2,500 ఇస్తామన్నారు. వచ్చా ఎవరికన్నా? తులం బంగారం ఇస్తామన్నాడు, వచ్చిందా? నాకైతే బయ్యారంలో బాగా బంగారం కనబడుతుంది. ఎవరికేం రాలేదులే అసలు. అట్లనే పెన్షన్ ఏమన్నారు, పెద్దవాళ్ళు ఉంటే డబుల్ చేస్తామన్నాడు. ఇంతవరకు ఎవరికి వచ్చింది లేదు. పోనీ కనీసం భర్త చనిపోతే వితంతువులకు పేరు కూడా ఎక్కిస్తలేరు ఇంతవరకు. 3 ఏళ్ళ ఒక్కరికి కూడా. ఒంటరి మహిళలు అయితే పేరు ఎక్కిస్తలేరు. మరి అంతకుముందేమో ఇయర్ మైనది ఇట్లా అట్లా అట్లా ఇట్లా నేను రాగానే వేస్తాం, మీరు తెల్లారే పోయి తెచ్చుకోండి, 4,000 తెచ్చుకోండి, 5,000 తెచ్చుకోనని ఓ మాయల మరాఠీ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు చెప్పాడు. కానీ అలా ఏది లేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఒక గట్టి పార్టీ ఉండాలి, అడుగడుగునా నిలదీయాలి, ఇవన్నీ కూడా అడగాలి. అడిగితేనే మనకు హక్కులు వస్తాయనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. మీ ఆడబిడ్డగా మీ ఆదివాసీల కోసం అనేక కార్యక్రమాలు, అనేక మంచి ఆలోచనలతోని ఈ సార్ వాళ్ళందరితో కూడా కలిసినాం. చంద్రలింగయ్య గారి ఆధ్వర్యంలో మొత్తం ఆదివాసీ నాయకత్వాన్ని అంతా కూడా కలిసినాం. వారి కోసం పనిచేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. సో మిమ్మల్ని ఇక్కడ ఉండేటటువంటి ఆదివాసీ బిడ్డలందరినీ కూడా నేను కోరేది ఒకటే, రాజకీయంగా మనకు హక్కు ఉండాలి ఖచ్చితంగా.